సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు శీర్షికన మనం వినబోయే సినిమా కథ లక్ష్మీ నివాసం. ఈ సినిమాని 1968లో విడుదల చేశారండి. దీనికి దర్శకత్వం వహించిన వారు వి మధుసూదన్ రావు. ఇందులోని పాత్రలు పాత్రధారులు: సుబ్బయ్యగా ఎస్వి రంగారావు గారు, గోపాలంగా చిత్తూరు నాగయ్య, రంగయ్య భార్యగా అంజలీదేవి, పెద్ద కొడుకు చంద్రంగా కృష్ణ, చిన్న కొడుకు రాజుగా పద్మనాభం, కూతురు కల్పనగా భారతి, ఆనంద్గా శోభన్ బాబు మరియు ఆశాగా వాణిశ్రీ. వినండి లక్ష్మీ నివాసం. సినిమా ఓపెన్ అవ్వగానే పూజ గదిలో షావుకారు సుబ్బయ్య దేవునికి హారతి ఇచ్చి ఇంటి సభ్యులందరినీ పిలుస్తాడు, కానీ ఎవ్వరూ పలకరు. ఇంటి సభ్యులంతా ఒక్కొక్కరుగా కార్లలోనూ బైకుల్లోనూ బయటకు వెళ్తారు. ఉదయం 10 గంటలు కొట్టగానే సుబ్బయ్య ఆఫీస్లో అడుగు పెడుతూ వృధాగా వేసిన ఫ్యాన్ని ఆఫ్ చేస్తాడు. బట్టల షాప్లోకి అడుగు పెట్టిన ఒక ధనవంతుల అమ్మాయి తను ఆర్డర్ చేసిన బట్టలను సేల్స్ గర్ల్తో అడుగుతుంది. వేరే కస్టమర్ ఉండటంతో ఆ అమ్మాయి ముందుగా వాళ్ళకిచ్చి తరువాత ఈ అమ్మాయికి ఇవ్వాలనుకోవడంతో డబ్బు దర్పం వలన వచ్చిన అహంకారంతో ఆ ధనవంతుల అమ్మాయి నోటికొచ్చినట్టు ఇంగ్లీష్లో తిట్టి బట్టలు కొనకుండానే షాపులోంచి వెళ్ళిపోతుంది. అది చూసిన బట్టల షాపు ఓనర్ ఆ సేల్స్ గర్ల్ని తిట్టి ఉద్యోగంలోంచి తీసేస్తాడు. ఆ అమ్మాయి తన బ్రతుకు తెరువైన ఉద్యోగం తీసేయొద్దని ఆ అమ్మాయి కాళ్ళ వేళ్ళ పడగా బట్టల షాపు ఓనర్, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? షావుకారు సుబ్బయ్య గారి కూతురు. ఆమె ఒక్క పూట చేసే షాపింగ్తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు, తెలుసా? ఇంకేం మాట్లాడొద్దు. నీకు రావాల్సింది ఏమైనా ఉంటే తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆమెను వెళ్ళగొడతాడు. పార్కులో ఒక యువకుడు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటే ఆ ధనవంతుల అమ్మాయి నవ్వుతూ హే గిరి అని పిలుస్తుంది. ఆ యువకుడు చిన్నగా విజిల్ వేస్తూ ఆ అమ్మాయిని సంభ్రమంగా ఎగాదిగా చూస్తాడు. ఆ అమ్మాయిని చూస్తూ గిరి, కల్పన, ఈ డ్రెస్ నీకు ఎంత బాగా ఉందో తెలుసా అని అంటాడు. ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా, గిరి, ఈ డ్రెస్ ఏం బాగాలేదని మా ఇంట్లో అందరూ పోరు పెడుతున్నారు తెలుసా అంటుంది. గిరి ఆ మాటను కొట్టిపారేస్తూ, వాళ్ళకేం తెలుసు ఫ్యాషన్ గురించి అంటాడు. ఇంతకీ ఎప్పుడొచ్చావు అని ఆమె అడగ్గా అతను, ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ దేవత వరం కోసం అని చమత్కారంగా అంటాడు. కల్పన అతిశయంగా, పెళ్ళైన తర్వాతే ఈ దేవత వరాలిచ్చేది అంటుంది. పెళ్ళా అని ఆశ్చర్యపోతాడు అతను. ఏం పెళ్లి చేసుకోవా అని ఆమె అంటే గిరి తడబడుతూ, అది కాదు కల్పన, మా వారసత్వం కేసు తేలితే గాని నా ఆస్తి నా చేతికి రాదు. ఆస్తి లేకపోతే మన పెళ్లికి మీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు చెప్పు అని అంటాడు. ఆమె అతని చేతిని చేతిలోకి తీసుకుంటూ, డోంట్ బీ సిల్లీ, అప్పటి వరకు మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూడకుండా నేను మేనేజ్ చేస్తానుగా. ఆస్తి నీ చేతికి రాగానే మనం పెళ్లి చేసుకుందాం, సో బీ హ్యాపీ అని అంటుంది. సుబ్బయ్య గారి పెద్ద కొడుకు చంద్రం బర్త్డే సెలబ్రేషన్ కోసం మిత్రులంతా చందాలు వేసుకుని చేద్దాం, కనీసం టీ పార్టీ, ఒక నాటకం అయినా వేయించాలి, 500 ఖర్చు అవుతుంది అని అంటుండగా, 500 కాకపోతే 5000 కానీ బిల్లు నేను కడతాను, ఖర్చుకేమీ వెనకాడొద్దు అని చంద్రం అంటాడు. మిత్రులు, అది కాదురా, రోజు ఎలాగూ నువ్వే ఖర్చు పెడుతున్నావు, కనీసం నీ పుట్టినరోజుకైనా మమ్మల్ని పెట్టని అని అంటారు. చంద్రం గర్వంతో, ఇన్సల్ట్, నేనేమైనా మీలాగా వారాలకు రానా? చంద్రశేఖరరావు బీకామ్ ఆనర్స్ అంటే ఎవరనుకున్నావు? మిలీనర్ సుబ్బయ్య గారి అబ్బాయిని. నేను ఒకరికి పెట్టాల్సిందే గాని మీతో పెట్టించుకుంటారా? ఇదిగో డబ్బు తీసుకోండి అని డబ్బుల కట్టలు తీసి వెదజల్లుతాడు. పదండి కాఫీ పోయిస్తా అని మిత్ర బృందంతో హోటల్కి వెళ్తాడు చంద్రం. రాజశేఖర నాట్య మండలి అనే నాటక సమాజంలో షావుకారు గారి చిన్న కొడుకు రాజు పద్యాలు పాడుతూ ఉంటే అక్కడ పనిచేసేవారు జీతాలు ఇవ్వమని అడుగుతారు. రిహార్సల్స్ అవ్వగానే జీతాలు ఇవ్వమని కవిరాజుకి చెప్తాడు. కవిరాజు అతని దగ్గర పనిచేసే ఒక అసిస్టెంటు.
హీరోయిన్ వేషం వేసే అమ్మాయి డ్రెస్తో సహా పారిపోయిందని తెలిసి ఎవరైనా హీరోయిన్ వేషం వేయటానికి దొరుకుతారేమో చూడమని కవిరాజుని ఆదేశిస్తాడు. బట్టల షాపులో ఉద్యోగం పోగొట్టుకున్న సేల్స్ గర్ల్ కనకదుర్గ నాటక సమాజంలో హీరోయిన్గా చేరుతుంది. ఆఫీస్లో షావుకారు సుబ్బయ్య బాయ్ చేతికర్ర ఇవ్వు అనగా హుందాగా ఉన్న ఓ నడి వయసు వ్యక్తి ఆ కర్రను అందిస్తాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోతూ గోపాలం నువ్వు చేతికర్ర అందివ్వడమేంటయ్యా అనగా అతను తప్పేముంది బాబు, 5 ఏళ్లుగా ఇలా అందించే అదృష్టాన్ని అందుకున్నాను. అది సరే, నువ్వు ఇప్పుడు పెద్ద వ్యాపారస్తుడివి, కాంట్రాక్టర్వి. ఏమైనా సరే సుబ్బయ్య గారి గుమాస్తాగానే నా జీవితం ప్రారంభమైంది. అంతా మీ చలవే బాబు. మీరు నేర్పిన 3 పాఠాల వలనే అదృష్టం కలిసొచ్చింది. డబ్బు విలువ, పని విలువ, టైం విలువ మీరు నేర్పినవేగా. అది సరే గాని బొంబాయి నుంచి ఎప్పుడొచ్చావు? 4 రోజులు ఉంటావా? ఇక్కడే ఉండిపోవాలనే వచ్చాను బాబు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి కదా అని గోపాలం అంటే, అవునయ్యో మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి అని అంటాడు సుబ్బయ్య. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తుండగా ఆఫీస్లోని ఒక ఉద్యోగి కింద పడిన పేపర్ని అందివ్వమని బాయ్ని పిలుస్తాడు. సుబ్బయ్య గారు తనే వంగి ఆ పేపర్ని అందించి, ఈ మాత్రం దానికి బాయ్ రావాలటయ్యా, వంగి తీసుకోలేవా? పని విలువ తెలుసుకుని ప్రవర్తించు, అప్పుడే బాగుపడతావు అని అంటాడు. ఇంటికొచ్చిన సుబ్బయ్య పని మనిషితో, రంగయ్య ఇంకా ఇంటికి ఎవ్వరు రాలేదా అని అడుగుతాడు. అప్పుడే ఎలా వస్తారు బాబు, వాన రాకడా ప్రాణి పోకడైనా చెప్పవచ్చు కానీ మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడొస్తారో ఎవ్వరూ చెప్పలేరు అని అంటాడు రంగయ్య. అప్పుడే ఆయన భార్య నౌకరు చేత ఓ 6 డజన్ చీరల పాకెట్లు మోయిస్తూ, అబ్బబ్బబ్బబ్బా, ఈ షాపులోన ఏ షాపులోన ఒక్క మంచి వస్తువు దొరకదు. ఈ సిటీలో చీరలు కొనాలంటే భగీరథుడు గంగని తెచ్చినట్టే అని సనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చచ్చా, బీకామ్ ఆనర్స్ చదివిన వాడికి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో ఒక్కడికి తెలీదు. లక్షాధికారి సుబ్బయ్య గారి కొడుకు అప్లికేషన్లు పెట్టి అడ్డమైన వాళ్ళకి సలాములు కొట్టాలా అని చంద్రం తండ్రికి వినిపించేలా అంటూ ఇంట్లోకి వస్తాడు. అందరూ కొత్త కార్లు కొనుక్కుంటారు, మనం తప్ప. ఈ డొక్కు కారు వద్దు, కొత్త కారు కొనమంటే ఎవ్వరూ వినిపించుకోరే అని కూతురు సనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక చిన్న కొడుకు పద్యాలు పాడుకుంటూ ఇంటికొస్తాడు. అక్బర్ చేసిన ఘనకార్యాలు ఏమంటే అనార్కల్ని బతికుండగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు వేస్తాడా లెక్చరర్? ఇలాంటి ట్యుటోరియల్ కాలేజీకి నేను వెళ్తే పాస్ అయినట్లే అని అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య నిట్టూరుస్తూ, తల్లికి తగ్గ బిడ్డలు ఇంటికి తగ్గ పందిరి అంటారు. అయినా ఇదంతా నా తప్పేలే. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి భోజనాలు వడ్డించు అని రంగయ్యతో అంటాడు. సుబ్బయ్య భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, రంగయ్య వడ్డించు అని అంటుంటే భార్య, ఎన్నడూ లేంది ఇవాళ మాతో కలిసి భోంచేస్తున్నారే అని అంటుంది. అదేంటే, సంవత్సరానికి ఒక్కసారైనా అందరితో కలిసి భోంచేయాలని నాకుండదా? అయితే ఇంకా ప్రేమ మమకారాలు ఉన్నాయన్నమాట అని అంటుంది భార్య. ఉండక నేనేమైనా సన్యాసినా స్వామిలోర్నా అని అంటాడు సుబ్బయ్య. అబ్బే, మీరెందుకు స్వామిలోరు అవుతారు? లోకమంతా నన్నే స్వామిలోరు పెళ్ళాం అని అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు, వాకిలి, సిరి, సంపద, ఆహా, రత్నాల్లాంటి 3 బిడ్డలు. పెద్ద కొడుకుని చూపిస్తూ వీడికి సినిమాలు, క్లబ్బులు, చిన్న కొడుకుని చూపిస్తూ వాడికి నాటకాల పిచ్చి, కూతుర్ని చూపిస్తూ దానికి ఫ్యాషన్ల పిచ్చి. దాన్ని కాన్వెంట్లో చేర్చద్దే అంటే విన్నావా? దాని డ్రెస్ ఏమిటో, ఆ భాష ఏమిటో, అది తెలుగు మాట్లాడుతుంటేనే ఇంగ్లీష్ లాగా ఉంది అని సుబ్బయ్య అంటుంటే భార్య అడ్డుపడి, చాలండి మీ ఉపన్యాసం అంటుంది. ఉపన్యాసం కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు అని అంటుంటే, చాలండి, మీకు అసలు నాకు పేరు రావడమే ఇష్టం లేదు. మీకే ముచ్చట్లు అవసరం లేదు. విందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళని చూడండి, మీటింగులు పెట్టి ఫోటోలు తీయించుకుంటూ ఉపన్యాసాలు ఇవ్వట్లేదు అని అంటుంది. అన్నంలో రాయి వచ్చిందని భార్య, కూర ఉడకలేదని కూతురు.
ఈగ పడిందని పెద్ద కొడుకు, రుచిగా లేదని చిన్న కొడుకు. అందరూ తినకుండా కోపంగా వెళ్ళిపోతారు. రంగయ్య ఏడుస్తూ, బాబూ, నిజంగా అన్నంలో రాళ్ళున్నాయా? నే వండితే అజీర్ణమా అని ఏడుస్తుంటే సుబ్బయ్య ఓదారుస్తూ, ఊరుకో రంగయ్య, తల్లిచాటు బిడ్డలు, వాళ్ళే హోటల్లోనో సాయంత్రం పీకల దాకా మింగి వచ్చుంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకు లేదని అని అంటుంటే రంగయ్య, రోజు ఇదే తంతు బాబు, 2 పూటలా వండటము, బిచ్చగాళ్ళకు పెట్టడము అని అంటే, పోనీలే రంగయ్య, కనీసం బిచ్చగాళ్ళకి పెట్టిన పుణ్యమైనా మనకు దక్కుతుంది అని భోజనం తింటాడు. గదిలో సుబ్బయ్య భార్యతో మాట్లాడాలని శారదా శారదా అని పిలుస్తుంటే భర్త మాటలు పట్టించుకోకుండా రేడియోలో పాటలు వింటుంటే సుబ్బయ్య రేడియో ఆఫ్ చేస్తాడు. అయ్యయ్యో, ఈ పాట నాకు చాలా ఇష్టమండి అని మళ్ళీ రేడియో ఆన్ చేస్తుంది. అది కాదే, నీతో మాట్లాడాలి అని అంటుంటే, ఇప్పుడే పాటలు వస్తున్నాయి, పొద్దునకి మాట్లాడతాంలేండి అంటుంది శారద. అది కాదే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అని అంటుంటే, చేద్దాంలేండి, ముందు ఈ పాట వినండి అని రేడియో సౌండ్ పెంచుతుంది. సుబ్బయ్య నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పొద్దున్నే సుబ్బయ్య ఆఫీస్కి బయలుదేరుతుండగా చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, హోల్డ్ ఆన్, తారీఖు మారిందిగా, నెలసరి బడ్జెట్కి డిమాండ్ నోటీసు అని అంటుంటే, ఇంటి ఖర్చులకి సెక్రటరీకి ఇచ్చానులే అంటాడు సుబ్బయ్య. హోల్డ్ ఆన్, ఇది మా ఖర్చులకి అమ్మ రాసిచ్చింది చూడు అని చీటీ చేతిలో పెడతాడు. ఆ చీటీ చూసి నిర్ఘాంతపోతూ సుబ్బయ్య, చీరలు 2000, చంద్రానికి 1500, కల్పన 1000 రూపాయలు, రాజుకు 1000 రూపాయలు అని అంటుంటే రాజు చేతులు కట్టుకుని, అడిగినంత ఇవ్వాల్సిందే, అన్ని ధరలు పెరిగిపోయాయి. అవునవును, అంతా పెరిగిపోయిందిరా, నీ తెలివి తప్ప. డబ్బులంటే చింతగింజలు అనుకున్నావట్రా? అయ్యో, చింతగింజలా? ఎంత రేట్ అనుకున్నావు నాన్న? సంతోషించాంలే, మీ అమ్మని పిలు అని అంటాడు సుబ్బయ్య చిరాగ్గా. ఇంతలో భార్య అక్కడికి వచ్చి, ఏమైందండి అలా అరుస్తున్నారు అని అంటే, సుబ్బయ్య, ఏమైందా, రా చూపిస్తా అని ఆమె చెయ్యి పట్టుకుని గదిలో బీరువా దగ్గరికి తీసుకెళ్ళి బీరువా తలుపులు తెరిచి, ఇవన్నీ ఏమిటే, చీరలు కావు? ఇంకా 2000 రూపాయల చీరలు, అవన్నీ ఏం చేస్తావు అని అంటే ఆమె బాధతో, పోనీలేండి, మీకు ఇష్టం లేకపోతే చీరలు కొనడం మానేస్తాను, పాత చీరలే కట్టుకుంటాను ముష్టిదాన్లా, డబ్బు ఉంటే సరా, సుఖానికి నోచుకోవద్దు అంటుంది నిరసనగా. శారదా, నీ సుఖం, నీ పిల్లల సుఖం కంటే నాకేం కావాలి చెప్పు? ఈ ఇల్లు, వాకిలి, సిరి సంపద ఇవన్నీ మీకోసం కాదు, నేనేం కట్టుకుపోతానా? అది కాదు, పొదుపుగా వాడుకొని పొందిగ్గా ఉండాలి అంటున్నా. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఒరే బీకామ్ ఆనర్సు, ఇట్రారా అని పెద్ద కొడుకుని పిలుస్తాడు. ఏమిటి నాన్న అని చంద్రం అంటే, నేర్చుకున్న లెక్కలు ఏమన్నా గుర్తున్నాయట్రా, మర్చిపోయావా? నెలకు 1500 చొప్పున రోజుకెంతరా అని అడుగుతాడు సుబ్బయ్య. 50 రూపాయలు అని అంటాడు చంద్రం. నీకున్న నిరుద్యోగానికి తోడు నువ్వు చేసే ఖర్చు 50 అని సుబ్బయ్య అంటే, మన హోదాకి తగ్గట్టుగా ఉండాలి కదా నాన్న, ఏనుగు చచ్చినా వేయే, బతికినా వేయే అని అంటే చప్పట్లు కొడుతూ, వన్స్ మోర్ అని అంటూ రాజు వస్తాడు అక్కడికి. సుబ్బయ్య, ముయ్యి నోరు అంటాడు. శారద, చాలండి, అంతస్తు హోదా మీకు అక్కర్లేకపోతే వాళ్లకు అక్కర్లేదనుకున్నారా ఏంటి? వాళ్ళేం దరిద్రుని కడుపున పుట్టలేదు అని అంటుంది. సుబ్బయ్య, ఓహో, అయితే తప్పంతా నాదేనంటావు అని అంటాడు. శారద కోపంగా ఏమో నాకు తెలీదు, నేను కాపురానికి వచ్చినప్పటి నుండి కష్టం అంటే ఏమిటో నాకు తెలీదు, ఇక మీ దయ వల్ల అని అంటుంటే సుబ్బయ్య ఆమె మాటను తుంచివేస్తూ, చాలు అంటూ, ఇక మీరెవ్వరూ ఏమీ కష్టపడిన అవసరం లేదు అంటూ చెక్కు రాసి భార్యకిస్తూ, పచ్చగా కలకల్లాడుతున్న మన సంసారాన్ని 10 మంది నోళ్ళలో మాత్రం పడనీయవద్దు అని అంటాడు. సుబ్బయ్య అటు వెళ్ళగానే రాజు, అమ్మా, నాన్న సింగరాజు లింగరాజు కాదే, దానకర్ణుడే,
కాకపోతే కొంచెం నస అని అంటుండగా కల్పన వచ్చి, నా సో గిసో ముందు నా డబ్బు నాకు ఇటు ఇవ్వండి అని అంటుంది. శారద చెక్కు చూసి నిర్ఘాంతపోతూ, సగానికి సగం తగ్గించారు, మనం 10,000 అడిగితే 5,000 రాశారు అని అంటుండగా చంద్రం, పర్వాలేదులేమ్మా, రేపు ఇంకో చెక్కు రాయించు, ఇవాళకి ఇది చాలు, ఏది ఆ చెక్కు మార్చుకొస్తాను అని తీసుకెళ్తుంటే రాజు వెంటబెడతాడు. కల్పన వాళ్ళ అమ్మతో, అయ్యయ్యో, చేతి నిండా డబ్బులు లేకుండా ఎలాగమ్మా బయటికెళ్ళడం అని అంటుంది. ఇంతలో పని మనిషి రంగమ్మ పిల్లలకి మందు కొనడానికి 1 రూపాయి అడిగితే శారద విసుక్కుంటూ రూపాయి పర్సులోంచి తీసి టేబుల్ మీదకి విసురుతుంది. పని మనిషి కళ్ళకద్దుకొని తీసుకుంటూ, అమ్మగారు, డబ్బునలా విసిరి కొట్టకూడదండి, కళ్ళకద్దుకొని తీసుకోవాలి, విసిరి కొడితే లక్ష్మీదేవి నిలవదు అని అంటుంది. శారద, మీరంతా కళ్ళకద్దుకునే తీసుకుంటున్నారు, మీ ఇంట్లో ఏమాత్రం ఉందేంటి అని అంటుంది గర్వంగా. పార్కులో కల్పనని చూస్తూ ఒకతను బొమ్మ గీస్తుంటాడు. ఆమె కోపంగా అతని వైపు చూసి, ఏయ్ మిస్టర్, ఎవరు నువ్వు అని అంటుంది. అతను, నేను ఆర్టిస్ట్ని, నా పేరు ఆనంద్, అందంగా కనిపించే వాటిని చిత్రాలుగా గీయడం నాకు అలవాటు, కదలకండి, మీ బొమ్మ కూడా వేసిస్తాను అని అంటుంటే కల్పన కోపంగా, అక్కర్లేదు, నీ చచ్చు బొమ్మలు నాకు అవసరం లేదు అని అంటుంది. చచ్చు బొమ్మలు ఎలా ఉంటాయో మీకెలా తెలుసు, అవి ఇంకెప్పుడైనా వేసి పెడతాను, కానీ ప్రస్తుతానికి ప్లీజ్ కదలకండి అని అంటే కల్పన కోపంగా, యూ గెట్ అవుట్ అని అంటుంది. ఆనంద్, మిస్, ఇది పబ్లిక్ గార్డెన్, ఇక్కడికి ఎవరైనా ఉండొచ్చు, రావచ్చు, మీకు ఇష్టం లేకపోతే మీరే గెట్ అవుట్ అని అంటుంటే యూ బ్రూట్ అని కోపంగా అంటూ కల్పన వెళ్ళిపోతుంది. ఇంతలో గిరి అక్కడికి రాగా కల్పన ఆనంద్ గురించి చెప్తుంది. అతను కోపంగా, ఎవడు వాడు, చంపేస్తా అని అరుస్తుంటే, చంపేస్తారేం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసా అని అంటాడు ఆనంద్. నువ్వు లాయర్వా పోలీసువా అని అడిగిన గిరితో ఆనంద్ హక్కుల గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు. గిరి కల్పనను దగ్గరికి తీసుకోబోతే ఆమె, గిరి, ఎన్నిసార్లు చెప్పాలి, 3 ముళ్ళు పడేదాకా దగ్గరికి రావద్దని అని అంటుంది. నాటక మండలిలో రాజు పద్యాలు రిహార్సల్స్ చేస్తూ, కవిరాజా, మన నానా తంటాలు పడి హీరోయిన్కి తర్ఫీదిస్తే వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఈ కనకదుర్గ కూడా వెళ్ళిపోకుండా ఏం చేయాలి, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని అంటుంటే, ప్రేమతో కట్టేయండి అని అంటాడు కవిరాజు. రాజు ఆనందంగా సోడా తాగుతూ, కవిరాజా, ఉన్నప్పుడు మీకు కనకాభిషేకం చేస్తాం అని అంటే, లేనప్పుడు ఒక సిగరెట్ పారేయండి చాలు అని అంటాడు అతను. రాజు, సిగరెట్ పాకెట్లు పెట్టు కొనిస్తాను, రే నువ్వు అర్జెంటుగా సోడా కొట్టు సోమయ్య దగ్గరికి వెళ్ళి అని అంటుంటే, ముందు పాత బాకీ తీర్చండి, పెట్టేం కర్మ, కొట్టే మీకు అప్పచెప్తాను అనుకుంటూ వస్తాడు సోమయ్య. ఇప్పటి వరకు సోడాలకని సిగరెట్లకని 300 దాకా అయ్యింది బాబు అని అంటే, ఏం నేను ఇవ్వకుండానే పోతానా, సోమయ్య నువ్వు తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు రాజు. కనకదుర్గ నాటకంలోని డైలాగులను ప్రాక్టీస్ చేస్తుంటే రాజు, నువ్వే మేనకవి, నేను విశ్వామిత్రుణ్ణి, అలా అనుకుంటేనే నాటకం బాగా వస్తుంది అంటూ ప్రేమ పాఠాలు చెప్తూ ఆమెని కౌగిలించుకుంటాడు. చంద్రం స్నేహితులు మొదటి రోజు మొదటి షో చూడాలంటే ఆ థియేటర్ ఓనర్ గెట్అవుట్ అన్నాడ్రా అనుకుంటూ చంద్రం దగ్గరికి వస్తారు. నా పేరు చెప్పలేకపోయావా అని గర్వంగా అంటాడు చంద్రం. చెప్పాంరా, 1000 మంది పడతారట హాల్లో, రెండో వాటికి నీ పేరు మీద హాల్ మొత్తం బుక్ చేశాం అంటారు స్నేహితులు సంతోషంగా. వండర్ఫుల్, మంచి పని చేశారా, డబ్బు పోతే పోయింది, మనిషికి ప్రెస్టీజ్ ముఖ్యం, ప్రెస్టీజ్ అనంటూ డబ్బు విసిరేస్తాడు. చంద్రం, తీసుకెళ్ళి వాడి ముఖాన పారేయ్ అంటూ కేవలం 6 మంది స్నేహితులతో సినిమా చూస్తాడు చంద్రం. హాలు అంతా ఖాళీగా ఉంటుంది. రాజు ఆనందంగా పేపర్ తీసుకుని తల్లికి చూపిస్తూ, అమ్మా, అన్నయ్య ఫోటో పేపర్లో పడింది, హాలు మొత్తం బుక్ చేసి సినిమా చూశాడట స్నేహితులతో అని అంటాడు. శారద ఆనందంగా పేపర్ తీసుకుని
భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి చూసారా, మన అబ్బాయి ఫోటో పేపర్లో వేశారు చూసారా అనంటే, ఏమిటి పేపర్లోనా, అన్నదానం చేశాడా లేదా అనాథాశ్రమం కట్టించాడా అనంటే భార్య విసుక్కుంటూ, అవన్నీ పాతకాలపు పద్ధతులు అనంటే, అవునవును 2000 తగలేసి సినిమాలు షికార్లు అంటూ తిరిగితే కొత్త కాలపు పద్ధతి కదూ, ఇలా ఆ పేపర్ ఇలా వీపు కతికించుకొని ఊరంతా తిరిగిరా అని అంటాడు కోపంగా. చంద్రాన్ని పిలిచి, డబ్బు తగలేయడం గొప్ప కాదురా, ఆర్జించటమే గొప్ప అని అంటాడు. చంద్రం, అవకాశం రావాలే కానీ నేను లక్షలు సంపాదిస్తాను అని అంటాడు. లక్షలు సంపాదించేవాడు అవకాశం కోసం ఎదురు చూడర్రా, నీలాంటి సోమరిపూతులు బుద్ధి లేని వాళ్ళు అని తిడుతుంటే భార్య అడ్డుపడుతుంది. నీ అండ చూసుకునే వాడిలా తయారయ్యాడే, రేపటి నుంచి ఓ 6 నెలలు మన గోపాల్ ఏజెన్సీస్ గోపాలం లేడు, అతని దగ్గర పని నేర్చుకో అని అంటాడు సుబ్బయ్య. గోపాలమా అని అంటుంది భార్య. ఆ గోపాలం మీ దగ్గర 25 రూపాయల జీతానికి గుమాస్తాగా పనిచేశాడు. అవునరా, ఇప్పుడు 6 లక్షలకు అధికారి, కొడుకుని కూతుర్ని బాంబేలో చదివించాడు, చెరొక 3 లక్షలు ఇచ్చాడు అని అంటుంటే, సర్లేండి ఆ గోపాలం మీ దృష్టిలో అభినవ టాటా బిర్లా కాదంటే మీరు వింటారా, అలాగే నేర్చుకుంటాను అని అంటాడు చంద్రం. ఏమండి ఇదేం బాలేదు, మనవాడు ఇంకొకరి దగ్గర నౌకరీ చేయటమా, కావాలంటే మీ దగ్గరే పెట్టుకోరాదు అని శారద అంటుంటే, లాభం లేదే, పెరటి చెట్టు మందుకు పనికిరాదు అని సామెత చెప్తూ గోపాలంకి ఫోన్ చేసి, వాడికి పని నేర్పించి ఒక మనిషిని చెయ్యి అని అంటాడు సుబ్బయ్య. అలాగే సార్, కానీ మీరు నా మీద పెద్ద బాధ్యతను పెడుతున్నారు అని గోపాలం అంటుంటే, అదేమిటయ్యా, వాడు నీ కాబోయే అల్లుడేగా, వాడిని దిద్దుకునే బాధ్యత నీదే అని సుబ్బయ్య అంటుండగా శారద నిర్ఘాంతపోతుంది. సుబ్బయ్య ఫోన్ పెట్టేయగానే శారద, ఏమిటి వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి చేసుకుంటావా అని ఆశ్చర్యపోతుంటే సుబ్బయ్య, ఆహా అంతేకాదు, మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నాం అని అంటాడు. గోపాలంతో వియ్యమా, నన్ను అడగకుండానే మీరు ఇది నిర్ణయించారా అని శారద నిష్ఠూరమాడితే, అదేమిటే, నిన్ను అడగాలని వస్తే నన్ను మాట్లాడనిచ్చావా, పాటలు వింటూ కూర్చున్నావు, అందుకే నాకు తోచినట్టు నేను చేశానన్నాడు సుబ్బయ్య. చంద్రం సిగరెట్ తాగుతూ గోపాలం ఇంటికి రాగా గోపాలం ఆప్యాయంగా, చిన్నబాబు రండి అని ఆహ్వానిస్తాడు. చంద్రం కాళ్ళు టీపాయ్ మీద పెట్టి విలాసంగా సిగరెట్ తాగుతూ గోపాలంకి ఆఫర్ చేస్తాడు. గోపాలం విస్తుపోతూ, నాకు అలవాట్లేదు చిన్నబాబు అని అంటాడు. నిలబడే ఉన్నారేం, కూర్చోండి, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు అంటాడు చంద్రం గర్వంగా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని మీ నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను, నాకు తెలిసిందేదో మీకు నేర్పుతాను అని గోపాలం అంటుంటే అతని మాటను మధ్యలోనే ఆపుతూ, మిస్టర్ గోపాలం, నేను డిగ్రీ హోల్డర్ని, మీలాంటి చోటా ఆఫీసులో 10 ఆఫీసులకి మా నాన్న హెడ్, చూడండి మీ టైము నా టైము వేస్ట్ కాకుండా నేను రోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నట్టు మా నాన్నతో చెప్పండి, నాకు వేరే పనులున్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. క్లబ్లో ఒక అమ్మాయి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ చంద్రాన్ని ఆకట్టుకుంటుంది. ఎక్సలెంట్, మార్వెలెస్ అని ఆ అమ్మాయిని పొగుడుతూ, నేను ఈ క్లబ్కి స్థాపకుణ్ణి పోషకుణ్ణి షావుకారు సుబ్బయ్య గారి అబ్బాయిని అని పరిచయం చేసుకుంటాడు చంద్రం. చూడండి, మీలాంటి ఫ్యామిలీ గర్ల్ ఇలా డ్యాన్స్ చేయటం చాలా గొప్ప విషయం, ఇంతకీ మీది ఏ ఊరు అని చంద్రం అంటే, ప్రస్తుతానికి ఈ ఊరే, ఇది వరకు బొంబాయిలో ఉండేవాళ్ళం అని అంటుంది ఆ అమ్మాయి. చంద్రం నవ్వి, అలా చెప్పండి, లేకపోతే ఈ ఊరి వనితలకి ఇంతటి ఫార్వర్డ్ అభిప్రాయాలా అని అంటాడు. ఆమె నవ్వి, బాంబేలో ఉండే వాళ్ళంతా ఇలాగే ఉంటారనా మీ అభిప్రాయం అని అంటుంటే, ఎందుకుంటారు, మా గోపాలం కొడుకు కూతురు బాంబేలోనే చదువుకున్నారట, వాళ్ళు 1000 జన్మలెత్తినా మీలాంటి కల్చర్ వస్తుందా చెప్పండి అని అంటాడు. అతను ఆమె వివరాలు అడగ్గా, క్లబ్లో డ్యాన్స్ చేయడానికి రమ్మన్నారు, వచ్చాను, నా వివరాలతో మీకు పని ఏంటి చెప్పండి అని అంటే, చీటీలో వివరంగా రాసేనే, బట్లర్ ఇవ్వలేదా అని అంటుంటే, ఓహో ఎందుకు ఇవ్వలేదు అంటూ ఆమె డ్రా ఓపెన్ చేసి చాలా చీటీలను చూపిస్తుంది.
అవి అతని చేతిలో పెట్టి ఇందులో మీ చీటీ ఏదో మీరే తీసి చూసుకోండి అని అంటే, ఇవన్నీ అని చంద్రం అడిగితే, మీలాగే మీ స్నేహితులు కూడా రాశారు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రేమలేఖలా? ఓ ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తే అంతలోకుపా? మీరు శ్రీమంతులు, ఏం చేసినా చెల్లుతుంది. మాలాంటి వారు ఏదో అవసరం కొద్దీ ఇలా డ్యాన్స్ చేస్తే అంతలోకువా? మాకు ఆత్మాభిమానం ఉంటుంది అని అంటే అతను, ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని అంటాడు నొచ్చుకుంటూ. థ్యాంక్స్, మీ ప్రాణ స్నేహితులకు కూడా కాస్త బుద్ధి చెప్పండి అంటూ విసవిస వెళ్ళిపోతుంది ఆమె. ప్రాణ స్నేహితులు అని కోపంగా అంటూ, ఏంట్రా, నేను ప్రేమించిన అమ్మాయికి మీరు ప్రేమలేఖలు రాస్తారా? ఎంత ధైర్యం? నాకంటే డబ్బు ఉంది, హోదా ఉంది, మీరు కూడా రాస్తారా? గెట్ అవుట్ అని అందరినీ తరిమేస్తాడు. నాటక మండలిలో రాజు కనకదుర్గతో కలిసి నాటకం ఆడుతూ ఉంటాడు. నాటకమైనాక కనకదుర్గ రాజుతో, రేపు మనకి పాప పుట్టాక మీరు కూడా విశ్వామిత్రునిలా మాట్లాడరు కదా అని అంటుంటే, రాజు ఆశ్చర్యపోతూ, ఇదంతా మోసం, నువ్వెవరో నేనెవరో అని అంటే, మిమ్మల్ని నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా అని అంటుంది. కనుక నిన్ను మోసం చేయాలని కాదు, మా నాన్న గొప్ప పలుకుబడి ఉన్నవాడు, మా అమ్మ ఒక సొసైటీ లేడీ, ఎలాగైనా మా పరువు కాపాడు అని అంటాడు. ఆమె నిర్ఘాంతపోతూ, అంటే నన్ను కాపాడాల్సిన అవసరం లేదా అని అంటుంటే, అతను బయటకు వెళ్ళి కవిరాజుకి డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. కవిరాజు ఆమెకు డబ్బులు ఇవ్వబోగా ఆమె బాధతో, ఆయన ఇంతటి పిరికివాడు అనుకోలేదు అంటే, కవిరాజు, పిరికివాడేనమ్మా, తల్లిచాటు బిడ్డ, చూడమ్మా, నువ్వు ఇంకేం గొడవ చేయకుండా వెళ్ళిపో అని అంటాడు. శారదాదేవి ఇంట్లో పాటలు వింటూ పత్రిక చదువుతుంటే మహిళా మండలి సభ్యులంతా వచ్చి ఆమె మెడలో పూలదండ వేసి ఆనందంగా చప్పట్లు కొడుతూ, మిమ్మల్ని మన మహిళా మండలికి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అని అంటారు. శారద సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ అందరినీ కూర్చోబెట్టి, పని మనిషితో అందరికీ టిఫిను, కాఫీ, ఐస్ క్రీమ్ అన్నీ పట్టుకురా అని చెబుతుంది. ఆమె సభ్యులతో, ఈ సంవత్సరం మన సమాజం చేపట్టే కార్యక్రమాలు ఏమిటి అని అంటుంటే, ఒక ఆమె, ఏముంది, ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది, దానికి ఎవరి పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. శారద మధ్యలో ఆపు చేస్తూ, దాందేముంది, నేను 25,000 ఇస్తాను, నా పేరే పెట్టండి అని అంటుంది. ఆమె సందేహిస్తూ, ఇంతకు ముందు కూడా ఓ 25,000 వాగ్దానం చేశారు అనంటే, మరింకేం, మొత్తం 50,000 ఇప్పుడు ఇవ్వమంటారా అనంటే, సభ్యురాలు ఒక ఆమె, పర్వాలేదమ్మా, ఇప్పుడు లేకపోతే నిదానంగా ఇవ్వండి అని అంటుంది. శారద గంభీరంగా, ఎవరమ్మా నువ్వు, సమాజంలో కొత్తగా చేరావా? షావుకారు సుబ్బయ్య గారి భార్య 50,000 ఒక్కసారిగా ఇవ్వలేదనుకుంటున్నావా అని పని మనిషిని కేకేసి, భర్త ఎక్కడున్నాడని అడిగితే తోటలో ఉన్నాడని చెప్తాడు. తోటలో సుబ్బయ్య చెట్ల ఆకులు కొమ్మలు కత్తిరిస్తుంటే శారద అక్కడికి వచ్చి, అయ్యయ్యో, ఇదేం కర్మండి, తోటమాలుండగా అని అంటుంది. సుబ్బయ్య, మన పని మనం చేసుకోవటంలో తప్పేముందే అని సామెతలు చెప్తే ఆమె విసుక్కుంటూ, సంతోషించంగాని ముందు ఆ చేతులు కడుక్కుని ఈ చెక్కు మీద సంతకం చేయండి అని అంటుంది. సుబ్బయ్య ఆశ్చర్యపోతూ, ఏమిటే ఈ వేషం, ఎవరు దండ వేయట్లేదని నువ్వే పూలదండ కొనుక్కుని వేసుకున్నావా ఏమిటి అని అంటాడు. అంత కర్మ నాకేం పట్టింది, నేనిప్పుడు మహిళా మండలి ప్రెసిడెంట్ని, మా సభ్యులు వేశారు ఈ పూలదండ అని దర్పంగా చెప్తుంది. సుబ్బయ్య, కృష్ణ అర్పణం అని అంటాడు. ఆమె ఇచ్చిన చెక్కు చూసి నిర్ఘాంతపోతూ, సుబ్బయ్య, ఈ దండ బజార్లో 5 రూపాయలేనే, 50,000 పెట్టుకున్నావా? కర్మ కర్మ, ఏట్లా పారేసినా ఎంచి పారేయమన్నారే అని అంటే ఆమె నిష్ఠూరంగా, అంటారు, మీ గుణం తెలుసు కనుకనే 50,000 రాశాను, లేకపోతే లక్ష రూపాయలు రాసిన్ను అని అంటే ఆయన కోపంగా, 1,00,000 ఏం చెట్లకు కాస్తాయనుకుంటున్నావా అని అంటాడు. ఆమె కంగారు పడుతూ, అయ్యో చిన్నగా మాట్లాడండి, వాళ్ళు వింటారు అని అంటుంటే అందరూ అక్కడికి వచ్చి, ఆయనెవరు అని అడుగుతారు. సుబ్బయ్య, ఈవిడ భర్తనని చెప్తాడు. సుబ్బయ్య నవ్వుతూ మహిళా మండలి కార్యక్రమాల గురించి అడుగుతూ, వీరేశలింగం గారి చరిత్ర చదివారా అని అడగ్గా,
ఒక ఆమె ఆయనెవరు, ఏ పత్రికలో రాస్తారు అని అంటుంది. సుబ్బయ్య నవ్వుతూ కృష్ణ అర్పణం, ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారనే ఆయన త్వరగా లోకం వదిలి వెళ్ళిపోయారు అని అంటాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి మీకు వీలైనప్పుడు ఈ సినిమాని తప్పకుండా టీవీలో చూడండి, చాలా బాగుంటుంది. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.